రీజనింగ్లో షాడో కాన్సెప్ట్ అనమాట. ఇది కూడా డైరెక్షన్లోనే అడుగుతాడు. షాడో కాన్సెప్ట్లో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే పాయింట్స్ నోట్ చేసుకోండి. ఫస్ట్, ఎట్ ద టైమ్ ఆఫ్ సన్రైజ్ if a man stands facing the east, his shadow will towards the west. So at the time of sunrise, sun rises in the east. So suppose ఇది ఈస్ట్ అనుకోండి, చూడండి. సో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సో ఇది సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సో ఇఫ్ ఏ మ్యాన్ స్టాండ్స్ ఫేసింగ్ ద ఈస్ట్, సపోజ్ ఇక్కడ మ్యాన్ కానీ నుంచున్నాడు అనుకోండి, నుంచుంటే ఫేసింగ్ ద ఈస్ట్ అన్నాడు అనుకోండి, ఈ షాడో విల్ టువర్డ్స్ ద ఇప్పుడు ఇతని షాడో అనేది ఎక్కడ పడుతుంది, ఇక్కడ పడుతుందా, ఇక్కడ పడుతుందా? సో కంప్లీట్గా వెస్ట్లో పడుతుంది అనమాట ఈ షాడో అనేది. ఓకేనా? వెస్ట్. ఇదో పాయింట్ నోట్ చేసుకోండి. నెక్స్ట్, at the time of sunset, if a man stands, the shadow of the object is always in the ఈస్ట్. అంటే సన్సెట్ ఎక్కడ అవుతుంది? ఈస్ట్లో అవుతుంది అన్నమాట. సారీ, వెస్ట్. సన్సెట్ ఇన్ ది వెస్ట్. సో సపోజ్ సన్ అనుకోండి. సో సపోజ్ ఇక్కడ మ్యాన్ కానీ నుంచుంటే ఈ షాడో ఎక్కడ పడుతుంది? ఇటువైపు పడుతుంది. ఓకేనా? అంటే ఏంటిది? ఈస్ట్. సో ఈ 2 పాయింట్స్ అనేది మీరు నేర్చుకోవాలన్నమాట. సో థర్డ్ పాయింట్, ఎట్ 12 noon the rays of the sun vertically downwards, hence there will be no shadow. అంటే మధ్యాహ్నం 12 గంటలకి షాడో అనేది పడుతుంది, మ్యాన్కి పడదు. ఓకేనా? ఇది 3 పాయింట్స్ నోట్ చేసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ రాయండి. ఎట్ సన్ రైజ్, Ravi and Tarun are having a conversation standing in front of each other. The shadow of the Tarun is formed by towards the right hand of Ravi. What direction is Tarun is facing? చూడండి, సన్ రైజ్ ఇన్ ద ఈస్ట్. సపోజ్ ఇది ఈస్ట్లో ఉంది సన్. సో ఇక్కడ ఏంటి? రవి అండ్ తరుణ్ ఆర్ ఫేసింగ్ ఈచ్ అదర్ అనమాట. సో ఇంకోటి ఏంటి? ద షాడో ఆఫ్ ద తరుణ్ ఈజ్ ఫార్మ్డ్ బై టువర్డ్స్ ది
రైట్ హ్యాండ్ ఆఫ్ రవి. సో రవికి రైట్ హ్యాండ్లో షాడో పడింది అనమాట. సో ఇక్కడ చూడండి, సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సో ఇక్కడ 2 మెంబర్స్ ఉన్నారు, రవి ఉన్నాడు, తరుణ్ కూడా ఉన్నాడు. సో ఇద్దరు కూడా ఫేసింగ్ ఈచ్ అదర్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే షాడో ఆఫ్ ది తరుణ్ ఈజ్ ఫార్మ్డ్ బై, అంటే తరుణ్ యొక్క షాడో, సపోజ్ ఇది తరుణ్ అనుకోండి, తరుణ్ యొక్క షాడో ఎక్కడ పడింది? రైట్ హ్యాండ్ ఆఫ్ రవి. సో రైట్ హ్యాండ్ ఆఫ్ రవి. సో ఈ తరుణ్ యొక్క షాడో ఇక్కడ పడింది అనమాట, అంటే రైట్ హ్యాండ్ ఆఫ్ రవి. ఎందుకంటే షాడో ఎప్పుడు కూడా రైజెస్ ఇన్ ద ఈస్ట్ అన్నప్పుడు ఎప్పుడు కూడా షాడో ఎప్పుడు కూడా ఎక్కడ పడుతుంది? వెస్ట్లో పడుతుంది. సో ఇదనమాట. సో ఇద్దరు ఫేసింగ్ ఈచ్ అదర్ అనమాట. సో క్వశ్చన్ ఏంటి? వాట్ డైరెక్షన్ ఈజ్ తరుణ్ ఈజ్ ఫేసింగ్? తరుణ్ ఏ డైరెక్షన్ ఉన్నాడు? ఇది ఏ డైరెక్షన్? నార్త్. ఓకేనా? నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్. One evening, before sunset, 2 friends, Usha and Uha, were talking to each other face to face. If Usha's shadow was exactly to her left side, which direction was ఊహా ఫేసింగ్? ఓకేనా? అంటే ఇదేంటి? సన్సెట్ అనమాట. సో సన్సెట్ ఎక్కడ రైజ్ అవుతుంది? సో వెస్ట్లో అనమాట, వెస్ట్లో ఫామ్ అవుతుంది. సో ఉషా అండ్ ఓహార్ వాట్ టాకింగ్ టు ఈచ్ అదర్ ఫేస్ టు ఫేస్. సో ఇద్దరికి కూడా ఆపోజిట్ ఫేసింగ్ ఈచ్ అదర్ అనమాట. సో ఉషా షాడో ఎక్కడ ఉంది? ఎగ్జాక్ట్లీ టు హర్ లెఫ్ట్ సైడ్. సో షాడో ఎప్పుడు కూడా వెస్ట్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఎక్కడ పడుతుంది? ఈస్ట్ వైపు పడుతుంది. ఓకేనా? అంటే ఇప్పుడు ఉషా ఎక్కడ ఉన్నట్టు చూడండి, ఉషా ఎక్కడ ఉంది? లెఫ్ట్ సైడ్లో పడింది అనమాట ఉషా షాడో. సపోజ్ ఇక్కడ ఉషా ఇక్కడ ఉన్నారు, ఊహా ఇక్కడ ఉన్నారు. సో ఉషా షాడో ఎక్కడ పడింది? తనకి లెఫ్ట్ సైడ్లో పడింది. ఓకేనా? లెఫ్ట్ సైడ్లో పడింది, అంటే ఇది ఈస్టే కదా. సో ఇద్దరు కూడా ఫేసింగ్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఓకేనా? ఉషా షాడో ఎక్కడ పడింది? లెఫ్ట్లో పడింది అనమాట ఉషాకి. సో ఇది షాడో. సో క్వశ్చన్ ఏంటి? ఇన్ విచ్ డైరెక్షన్ వాజ్ ఊహా ఫేసింగ్? ఊహా ఏ డైరెక్షన్లో ఫేస్ అయి ఉంది? నార్త్లో ఉందన్నమాట. ఓకేనా? అర్థమైందా? ఇవి డైరెక్షన్ బేస్డ్ సమ్స్. ఓకేనా? మెయిన్గా దీంట్లో షాడోస్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ అంటే, సపోజ్ పాయింట్ ఏ నుంచి బి వరకు ఒక మ్యాన్ వెళ్ళాడు. ఓకేనా? ఎన్ని కిలోమీటర్స్? 5 కిలోమీటర్స్ వెళ్ళాడు. బి నుంచి సి కూడా ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాడు? 3 కిలోమీటర్స్ వెళ్ళాడు. ఓకేనా? అక్కడ ఏం చేశాడు? లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చాడు. సో ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాడు? 6 కిలోమీటర్స్ వెళ్ళాడు. సో క్వశ్చన్ అడుగుతారు అనమాట, ఫైండ్ ద మినిమం డిస్టెన్స్. సో మినిమం డిస్టెన్స్కి మీనింగ్ ఏంటి? మినిమం డిస్టెన్స్ అంటే, సో ఇదేమో నార్మల్ డిస్టెన్స్. మినిమం డిస్టెన్స్ అంటే ఇది. సో ఇది ఏ ఫామ్లో ఉంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉంది. అంటే రైట్ యాంగిల్ హైపోటెనస్ ట్రయాంగిల్ తెలుసు కదా, మీరు ఆల్రెడీ విన్నారు కదా. సో ఇది ఏ, ఇది బి, సి. మినిమం డిస్టెన్స్ అంటే ఇది డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. సపోజ్ ఇప్పుడు డైరెక్ట్గా నార్మల్ డిస్టెన్స్ అడిగితే 5 + 3 ఎంత? 8. 8 + 6 ఎంత? 14 కిలోమీటర్స్ అనమాట. సో ఇప్పుడు ఫైండ్ చేయవలసింది అంటే మినిమం డిస్టెన్స్. మినిమం డిస్టెన్స్ ఎంతో ఫైండ్ చేయాలి. సో ఇది ఎంత? ఇది సో ఇలాగే వేద్దాం. ఇది 8, ఇది 6. సో ఇది ఏ, బి, సి. సో మనం ఇది ఫైండ్ చేయాలి కదా. సో ఫార్ములా ఏంటి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హైపోటెనస్ ట్రయాంగిల్.
ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. ఇప్పుడు సమ్స్ అన్నీ కూడా ఈ ట్రయాంగిల్ మీద బేస్ అయ్యి సమ్స్ అయ్యి ఉంటాయన్నమాట. సో చూడండి, ఇప్పుడు ఏబీ స్క్వేర్ అంటే ఎంత ఫైండ్ చేయాలి. బీసీ స్క్వేర్ అంటే ఎంత 8 స్క్వేర్. ఏసీ స్క్వేర్ అంటే ఎంత 6 స్క్వేర్. సో 8 స్క్వేర్ ఎంత 64. 6 స్క్వేర్ ఎంత 36. సో 64 + 36 ఎంత 100. సో ఇది ఏంటిది ఏబీ స్క్వేర్. సో ఏబీ ఎంత 10 కిలోమీటర్స్. సో ఇక్కడ నుంచి ఇంతవరకు ఎంత డిస్టెన్స్ 10 km అన్నమాట. ఇలా ఫైండ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. Raghu is at point O. Point A. He walks 3 kilometers to the north and then turns to his left. He walks 4 kilometers in this direction. He turn left again and walks 6 kilometers. If he wishes to reach point A again, in which direction should he walking and what direction and what distance will have to cover. ఓకేనా. సో రఘు పాయింట్ ఏ దగ్గర ఉన్నాడు అనమాట. సపోజ్ ఇది పాయింట్ ఏ. సో ఈ వాక్స్ 3 kilometers టు ద నార్త్. సో 3 kilometers నార్త్కి వెళ్ళాడు. ఓకేనా. అండ్ దెన్ టర్న్స్ టు హిస్ లెఫ్ట్. సో లెఫ్ట్కి వెళ్ళాడు ఇలాగా లెఫ్ట్. హీ వాక్స్ 4 kilometers. సో హీ వాక్స్ 4 kilometers in this direction. He turns left again. సో మళ్ళీ లెఫ్ట్కి టర్న్ చేశాడు. ఎన్ని కిలోమీటర్స్ 6 kilometers. సో లెఫ్ట్ అంటే ఏంటి పైకి కిందగా. సో కిందకి ఎన్ని ఇది 3 కదా. సో 6 ఇంతవరకు వేద్దాం. ఓకేనా. ఇది 6 kilometers. ఇఫ్ హీ విషెస్ టు రీచ్ పాయింట్ ఏ. సో ఇక్కడ ఉన్నాడు. సో ఇక్కడ నుంచి వీడు ఏ దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఎంత డిస్టెన్స్ పడుతుంది అండ్ ఏ డైరెక్షన్లో వెళ్ళాలి కూడా అని అడుగుతున్నాడు. సో మీరేం చేయాలి, ఇక్కడ నుంచి ఇది ఫైండ్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఇది ఏ ట్రయాంగిల్లో బేస్ అయ్యి ఉంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉంది. ఓకేనా. చూడండి, ఇన్ విచ్ డైరెక్షన్ షుడ్ హీ వాకింగ్ అండ్ వాట్ డిస్టెన్స్ విల్ హ్యావ్ టు కవర్. సో ఇక్కడ నుంచి ఇంతవరకు ఇది ఏ డైరెక్షన్, ఇది నార్త్ ఈస్ట్లో వెళ్ళాలి. ఎంత డిస్టెన్స్లో వెళ్ళాలి అనేది ఎలా ఫైండ్ చేయాలంటే చెప్తాను చూడండి. ఈ ట్రయాంగిల్ మాత్రమే మీరు గీయండి. సో ఇది ఏ, ఇది బి అంటే బి, సి. సో ఇక్కడ నుంచి ఇంతవరకు ఎంత డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ ఇది కదా. సో 4. సో ఇక్కడ నుంచి ఇంతవరకు ఎంత డిస్టెన్స్, ఈ టోటల్గా 6 అయినప్పుడు ఇది ఇక్కడ నుంచి ఇంతవరకు 3 ఇచ్చినప్పుడు ఇది ఎంత అవుతుంది అంటే 6 - 3 ఎంత 3 కదా. సో ఇది 3. సో మీరు ఫైండ్ చేయవలసినవి ఇక్కడ నుంచి ఇంతవరకు ఎంత డిస్టెన్స్ ఉన్నది. సో మీకు ఏ ఫార్మేట్లో ఫైండ్ చేయాలి, ఇప్పుడు హైపోటెన్యూస్ ట్రయాంగిల్లో ఫైండ్ చేయాలన్నమాట. సో ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్. సో బీసీ స్క్వేర్ ఎంత 3 స్క్వేర్ 9, ఏసీ స్క్వేర్ ఎంత 4 స్క్వేర్ 16, 16 + 9 ఎంత 25. సో ఏబీ ఈక్వల్ టు ఎంత 5. సో ఇక్కడ నుంచి వరకు ఎంత డిస్టెన్స్ 5 kilometers. సో ఏ డైరెక్షన్లో వెళ్ళాలి వీడు, నార్త్ ఈస్ట్.
సో ఇది ఏ డైరెక్షన్ వెళ్ళాలి? ఇది నార్త్ ఈస్ట్ 5 కిలోమీటర్స్. సో అర్థమైందా? క్వశ్చన్ రాయండి. స్టడీ ద గివెన్ ఇన్ఫర్మేషన్. సో పాయింట్ ఏ ఈస్ 11 meters north of point B. Next, point C is 11 meters east of point B. Next point D is 6 meters north of point C. Point E is 7 meters west of point D. Point F is 8 meters north of point E. And last one, point G is 4 meters west of point F. ఓకేనా? ఇప్పుడు మనం ఇది ఫైండ్ చేయాలి. చూడండి, పాయింట్ ఫస్ట్ నీట్గా తీసుకోండి. పాయింట్ ఏ ఈస్ 11 meters నార్త్. అంటే ఏ అనేది ఏ డైరెక్షన్ ఉన్నట్టు? నార్త్లో ఉన్నట్టు. సో నార్త్ ఈజ్ పాయింట్ బి, అంటే బీకి, అంటే బీకి ఏ అనేది నార్త్లో ఉన్నట్టు అనమాట. ఇది ఏ. ఓకేనా? పాయింట్ ఏ ఈజ్ 11 meters నార్త్ ఆఫ్ పాయింట్ బి. సో ఇది 11 meters. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి? పాయింట్ సి ఈజ్ 11 meters ఈస్ట్, అంటే సి అనేది ఈస్ట్లో ఉంది. సో సి అనేది ఈస్ట్ అంటే ఇటువైపే కదా. సో సి 11 meters, ఇది కూడా 11 meters ఈస్ట్ ఆఫ్ పాయింట్ బి. ఓకేనా? తెలుసు కదా, ఇది ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. నెక్స్ట్ పాయింట్ డి ఈజ్ 6 meters నార్త్ ఆఫ్ పాయింట్ సి. అంటే డి అనేది నార్త్లో ఉంది సితో కంపేర్ చేస్తే. సో ఎంత? 6 meters. సో ఇది 6 meters. సో పాయింట్ డి ఈజ్ 6 meters నార్త్ ఆఫ్ పాయింట్ సి. నెక్స్ట్ ఏంటి? పాయింట్ ఈ ఈజ్ 7 meters వెస్ట్ ఆఫ్ పాయింట్ డి. సో పాయింట్ ఈ ఎక్కడ ఉంది? 7 metersలో ఉంది. చూడండి, డి ఇక్కడ. పాయింట్ ఈ 7 meters, అంటే ఇది 7, ఇది ఈ. ఓకేనా? ఈ వెస్ట్లోనే కదా ఉంది డీతో కంపేర్ చేస్తే. ఎస్. నెక్స్ట్ పాయింట్ ఎఫ్ ఈజ్ 8 meters నార్త్ ఆఫ్ పాయింట్ ఈ. అంటే ఎఫ్ అనేది ఎక్కడ ఉంది? నార్త్లో ఉంది. ఎంత? 8 meters. సో ఇది ఎఫ్. ఎంత ఇది? 8. ఓకేనా? పాయింట్ జీ ఈజ్ 4 meters వెస్ట్ ఆఫ్ పాయింట్ ఎఫ్. పాయింట్ జీ ఈజ్ 4 meters వెస్ట్ ఆఫ్, అంటే జీ అనేది ఎక్కడ ఉంది? వెస్ట్లో ఉంది. సో ఇది ఎంత? ఇది జీ ఈజ్ వెస్ట్ ఆఫ్ పాయింట్ ఎఫ్. ఇది ఐబిపిఎస్ క్లర్క్లో అడిగాడు అనమాట, అంటే బ్యాంకింగ్లో అడిగాడు 2013లోనే. సో ఇలాంటి మోడల్స్ కూడా మీరు కవర్ చేయాలన్నమాట. సో దీనిలో క్వశ్చన్ ఎలాగ ఇస్తాడంటే, హౌ ఫార్ ఈస్ పాయింట్ ఎఫ్ ఫ్రమ్ పాయింట్ ఏ. అంటే ఎఫ్కి ఏకి డిస్టెన్స్ ఎంత? చూడండి, అది చేసే ముందు ఫస్ట్ మనం ఏం చేద్దాం? ఏకి జీకి డిస్టెన్స్ ఫైండ్ చేద్దాం. ఓకేనా? సో ఈ టోటల్ డిస్టెన్స్ ఎంత? ఈ బి నుంచి జీ ఎలాగంటే ఇది చూడండి, 8 + 6 14, అంటే బీజీ ఎంత? 14. ఏ నుంచి బి ఎంత డిస్టెన్స్? 11. ఏబి ఎంత? 11. ఇప్పుడు మనం ఫైండ్ చేయవలసింది ఏంటి? ఏజీ. సో ఇది టోటల్ నుంచి ఈ డిస్టెన్స్ తీసామనుకోండి, ఈ డిస్టెన్స్ వస్తుంది కదా. సో ఏజీ = 14 - 11 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3. సో ఇది ఎంత? ఇది 3 meters అనమాట ఏజీ. ఓకేనా? కానీ మనకు కావాల్సింది ఏంటి? పాయింట్ ఎఫ్ నుంచి ఏ వరకు డిస్టెన్స్ కావాలి. ఓకేనా? అంటే ఇక్కడ చూడండి, డ్రా చేస్తున్న బొమ్మ దానికి సపరేట్గా. ఇది ఏ, ఇది జీ, ఇది ఎఫ్. ఇది ఎంత? ఇది 4. ఏ నుంచి జీ ఎంత ఫైండ్ చేసాం కదా? 3. సో మనం ఏఎఫ్ ఫైండ్ చేయాలి. ఏఎఫ్ ఫైండ్ చేయాలంటే ఏంటి? ఇది ఎలా ఉంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉంది కదా. సో 3 4 5.
సో 3 4 ఇది ట్రిప్లెట్ అనమాట, 3 4 5. సో ఏఎఫ్ ఎంత 5 అనమాట. సో వావ్ ఫార్ ఈజ్ పాయింట్ ఎఫ్ ఫ్రమ్ పాయింట్ ఏ ఈజ్ 5 meters. ఓకేనా, అర్థమైందా? ఏ ఈజ్ ఫేసింగ్ ఈస్ట్. She turns 100 degrees in the clockwise direction and then 145 degrees in the anti-clockwise direction. Which direction is he facing now? చెప్పను, ఇది యాంగిల్ బేస్డ్ డిస్టెన్స్ అనమాట. ఇది థర్డ్ మోడల్. చూడండి ఇది ఎలాగిస్తాడంటే, మీకు చెప్పాను కదా ఆల్రెడీ, ఇది యాంగిల్ ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది. ఈ యాంగిల్ ఎంత ఉంటుంది, 180 degrees ఉంటుంది. ఈ యాంగిల్ ఎంతవరకు ఉంటుంది, ఎంత ఉంటుంది, 135 degrees ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే ఇంకోటి, ఇది ఏ డైరెక్షన్, ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇది ఏ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఫస్ట్ ఏంటంటే ఏ ఈజ్ ఫేసింగ్ ఈస్ట్. సపోజ్ ఏ అనేవాడు ఇక్కడ ఉన్నాడు. సి టర్న్స్ 100 degrees ఇన్ ద క్లాక్ వైజ్ డైరెక్షన్. సపోజ్ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఏం చేసింది, టర్న్ చేసింది అనమాట. ఎంతవరకు, 100 degrees. సో ఇక్కడ నుంచి వరకు ఎంత ఉంటుంది, 90 ఉంటుంది. సో 90 ఉంటే తన ఎంత డిగ్రీస్ టర్న్ చేసింది, 100 degrees, అంటే ఎంతవరకు ఉంటుంది. సో ఇది 100 degrees. నెక్స్ట్ ఏంటి, అండ్ దెన్ 145 degrees ఇన్ ద యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో నెక్స్ట్ ఏం టర్న్ చేసింది, మళ్ళీ 145 degrees అనేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళింది అనమాట. సో ఇది ఆల్రెడీ ఇది 100. ఓకేనా, ఇది 100 అయినప్పుడు సో మనకు కావాల్సిన ఏంటి, 145. సో 100 ప్లస్ ఇది అంత, ఇది 45 degrees కదా. సో ఇది 45. సో ఇది 100, ఇది 45. సో 145 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళింది. సో ఇప్పుడు ఏ డైరెక్షన్లో అమ్మాయి ఫేస్ అయ్యి ఉంది, ఇది ఏ డైరెక్షన్, ఇది నార్త్ ఈస్ట్. చూడండి క్వశ్చన్, ఇఫ్ ఈస్ట్ ఈజ్ రిప్లేస్డ్ బై సౌత్ ఈస్ట్ దెన్ వెస్ట్ ఈజ్ రిప్లేస్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైరెక్షన్. సపోజ్ ఇప్పుడు మనం ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సో ఇక్కడ ఏంటంటే ఈస్ట్ ఈజ్ రిప్లేస్డ్ బై సౌత్ ఈస్ట్. సో ఈస్ట్ అనేది ఏమైంది, సౌత్ ఈస్ట్ అయ్యిందంట, సౌత్ ఈస్ట్ అయింది. సో మీరు ఫైన్ చేయాలి, ఇప్పుడు వెస్ట్ అనేది ఏ డైరెక్షన్లో ఉంటుంది. సో సౌత్ ఈస్ట్కి ఎప్పుడు కూడా ఆపోజిట్లో ఏమొస్తుంది అంటే, మళ్ళీ చూడండి మీకు ఇంకా కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే ఇలా గీసుకోండి, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సో ఇది సౌత్ ఈస్ట్. సో ఇదేంటి, నార్త్ వెస్ట్. సో ఇక్కడ ఏంటి, ఈస్ట్ ఈజ్ రిప్లేస్డ్ బై సౌత్ ఈస్ట్ అన్నాడు. ఓకేనా? సో ఇక్కడ ఈస్ట్కి ఆపోజిట్ ఏంటి, వెస్ట్ వచ్చింది. ఓకేనా? సో ఇదేంటిది, సౌత్ ఈస్ట్ కూడా మరి ఇప్పుడు ఏమవుతుంది, ఆపోజిట్ అవుతుంది. సో సౌత్ ఈస్ట్కి ఆపోజిట్ ఏంటి, నార్త్ వెస్ట్. సో ఇది ఏ డైరెక్షన్, ఇది నార్త్ వెస్ట్ అనమాట. సో ఇదన్నమాట డైరెక్షన్స్. ఓకేనా? థ్యాంక్ యూ.